అంత పెద్ద వినాయకుడిని ఇంత చిన్న ఎలుక ఎలా మోస్తుంది? అసలు అంత భారీ కాయాన్ని ఎలుక ఎలా మోయగలుగుతుంది? అసలు వాహనంగా ఎలా మారింది? ఎప్పుడైనా మీకు డౌట్స్ వచ్చాయా? ఇవాళ మనం దాని గురించి మాట్లాడుకుందాం. పూర్వం మూషికాసురుడు అనే రాక్షసుడు ఎలుక రూపంలోకి మారి ముల్లోకాలను నాశనం చేసేస్తున్నాడు. అప్పుడు దేవతలంతా భయపడిపోయి వినాయకుడిని ఆశ్రయిస్తారు. అప్పుడు వినాయకుడు మూషికాసురుడితో యుద్ధం చేసి గెలుస్తారు. అప్పుడు వినాయకుడి దివ్యశక్తికి భయపడి మూషికాసురుడు తనకు క్షమాభిక్ష పెట్టాలని వేడుకుంటాడు. అప్పుడు వినాయకుడు, నువ్వు నీ అహంకారాన్ని వదిలేస్తే నాకు వాహనంగా మారుతావు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇస్తాడనమాట. అప్పుడు మూషికాసురుడు తన అహంకారాన్ని వదిలేసి వినాయకుడికి వాహనంగా మారిపోతాడు. అయితే అప్పుడు ఎలుకకు ఒక డౌట్ వస్తుంది. స్వామి, మీరేమో అంత భారీ కాయుడు, నేనేమో ఎలుక ఇంతే ఉన్నాను, మీ భారాన్ని నేను ఎట్లా మోస్తాను స్వామి అని ఆ ఎలుక అడుగుతుందంట. అప్పుడు స్వామి అంటాడు, నువ్వేం భయపడకు, నువ్వు ఎంత భారాన్ని అయితే మోయగలుగుతావో అంత భారం మాత్రమే నేను నీ మీద వేస్తాను అని మాటిస్తాడంట. అది అలా జరిగింది. అయితే ఇప్పుడు మన మనిషికి కూడా ఒక్కోసారి మనం అనుకుంటుంటాం, అమ్మా స్వామి, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు, నేను భరించలేకపోతున్నాను, నేను మోయలేని భారాన్ని నా మీద ఎందుకు వేస్తున్నావు అని మనం ఒక్కోసారి భగవంతుని కూడా తిట్టుకుంటూ ఉంటాం. కానీ నిజానికి భగవంతుడు ప్రతి మనిషికి తాను ఎంత కష్టమైతే భరించగలుగుతాడో అంత కష్టం మాత్రమే ఇస్తాడట. ఎంత భారాన్ని అయితే మోయగలుగుతామో అంత భారం మాత్రమే వేస్తాడట. అది దీని వెనుకున్న సారాంశం.